పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు. సిపిఎం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిపిఎం జిందాబాద్. ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు. వాళ్ళు కూడా తీయాలి అంత లాస్ట్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, సర్వే నెంబర్ 720లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇంటి పట్టాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇంటి పట్టాలు ఇవ్వాలి, 720 సర్వే నెంబర్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, 720 సర్వే నెంబర్ లో ఇళ్ల స్థలాలు. సిపిఎం 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 పోరాడతాం, మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం, మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం, మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు. 720 సర్వే నెంబర్ కొనువారపల్లి పంచాయతీ సంబంధించి 720 సర్వే నెంబర్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిలో జెండాలు నాటి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు ఈ మండలానికి ఈ పంచాయతీకి సంబంధించి అనేక రూపాయలు ఆందోళన చేసి అర్జీలు ఇచ్చుకున్నాం. దాదాపు 3 నెలలు అయింది. సచివాలయాల్లో అప్లై చేసుకున్నాం, అలాగే తహసీల్దార్కి ఇచ్చాం, అదే కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా మా నిరసన తెలియజేసి అక్కడ కూడా అర్జీలు ఇచ్చాం. అయితే ఇంతవరకు ఏవి కూడా అర్జీలు పరిష్కారం చేయాల. గతంలో తహసీల్దార్ గారు చెప్పింది మీకు సంబంధించినటువంటి అర్జీలన్నీ కూడా ఆ సచివాలయాలకు పంపించాం, ఆ వీఆర్ఓలు ఎంక్వైరీ చేస్తారు, మీకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పి 3 నెలల పాటు వెయిట్ చేశాం. కనీసం మేము ఇచ్చిన అర్జీలైనా వాళ్ళు సర్వే చేసి విచారణ చేసి మాకు ఇళ్ల స్థలం ఇస్తారని చెప్పేసి. అయితే ఇంతవరకు కూడా అటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 720 సర్వే నెంబర్ ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఈ ప్రభుత్వ భూమిలో మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఓవైపు ప్రభుత్వం ఏమో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది, పట్టణాలేమో 2 సెంట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి సంవత్సరమైంది ప్రభుత్వం ఏర్పడి. మరి ఇప్పటివరకు ఎందుకని కదిరి కుమరవాళ్ళపల్లి పంచాయతీ గ్రామంలో ఈ మండలంలో ఈ పంచాయతీలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు? ఇప్పటికి అనేక మంది దాదాపు 60-70 మంది ఇప్పటికీ అర్జీలు ఇచ్చుకున్నాం. నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు ఈ అధికారులకు ఏమైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉంటే ఎందుకని ఇంతవరకు మా అర్జీలు మీరు విచారణ చేయలేదు? అందుకనే అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మేము అందుకనే మీరు ఎక్కడో ఇంకా ఇప్పటికే సంవత్సరం కాలం గడిచింది ప్రభుత్వం ఏర్పడి, మేము ఇచ్చిన అర్జీలను ఇంతవరకు విచారణ చేయడానికి మీకు చేత కావడం లేదు. ఇంకా మీరు పట్టాలు ఇవ్వడానికి లేదా మాకు స్థలాలు ఇవ్వడానికి ఇంకో 4 సంవత్సరాలు అంటే పూర్తిగా ఈ ప్రభుత్వ కాలం అంతా కూడా వెలదీసే పనిలో అధికారులు ఉన్నారా లేదా ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులకు తెలియజెప్పడం కోసం మా ఇళ్ల స్థలాల సమస్యని వారి దృష్టికి తీసుకుని రావడం కోసం ఈరోజు మేము ఇక్కడ 720 సర్వే నెంబర్ భూమిలో ఈ జెండాలు పాతాం. ఇప్పటికే అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు ఏ రోజు ఆ రోజు కూలి చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి పేదలందరినీ కూడా. ఇప్పటికైతే ఎవరైతే మేము అర్జీలు ఇచ్చుకున్నామో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకోవాలి. హమాలీలు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో ఏదైతే మన ఈ మిల్లులు ఉన్నాయో చెనిక్కాయల ఫ్యాక్టరీ ఇట్లా దానిలో పనిచేసేవాళ్ళు రోజు 200-300 కూలి సంపాదించుకుంటే ఆ కుటుంబాలు పోషించుకోవాలి. అట్లాంటి తరుణంలో అట్లాంటి ఇబ్బందుల్లో వీళ్ళు ఇళ్ల బాడుగులు కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటే ఇంతవరకు కూడా అధికారులు ఈరోజు వాటిపైన విచారణ చేయాల. అంటే నిజంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచన ఈ అధికారులు లేదు. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వంలో కూడా లేదని చెప్పేసి నేను అడుగుతాను. అందుకనే ఇప్పటికైనా సరే తహసీల్దార్ గారు స్పందించాలి. తక్షణమే ఏదైతే 720 సర్వే నెంబర్ భూమిలో మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ మేము ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాము, వాటిని మాకు పట్టాలు ఇవ్వండి. మేమే ఇక్కడ ఈ రకంగా చదువు చేసుకొని ఆ రకంగా ఈ నివాస ప్రాంతాలు మేము మార్చుకుంటాం. ఆ రకంగా అధికారులు చర్యలు తీసుకొని లేకపోతే ఒక 4 రోజుల తర్వాత మేము పూర్తిగా గుడిసెలు వేసుకుంటాం. మేము గుడిసెలు వేసుకొని ఇక్కడే కాపురం ఉంటాం. మాకు వేరే మార్గం లేదు. ఇంకా మీరు ఇవ్వరు, మేము బయట బాడులు కట్టలేము. కాబట్టి కొండో గుట్టో రాయో రప్పో ఇక్కడే మేము గుడిసెలు వేసుకొని కాపురం ఉంటాం. కాబట్టి ఇక్కడ పేదలకు కానీ లేదా ఇక్కడ కాపురం ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా లబ్ధానికి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అది ప్రభుత్వమే, రెవెన్యూ అధికారులే బాధ్యత అవుతుంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఈ సమస్యని సాగతీయకుండా మా పోరాటాన్ని ఇంకొంచెం ఉధృతంగా మేము చేయకూడదు అనుకుంటే, నిజంగా ఈ ప్రభుత్వానికి అధికారులకు ఏమైనా ఆలోచన ఉంటే తక్షణమే ఇప్పటికైనా సరే ఈ భూమిలో 720 సర్వే నెంబర్ భూమిలో ఇంటి పట్టాలు ఇవ్వండి. ఆ రకంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం.
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలకు ఇళ్ల స్థలాలు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు 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 ఇవ్వాలి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు సిపిఎం పోరాడతాం. మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం. మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం. ఇళ్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. ఇళ్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సిపిఎం